ఇందులో ఒక రహస్యం ఒకటి ఉంటుంది. ఇది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. అమ్మవారి యందు ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఒక మహాపురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఉద్భవించాలి అని అమ్మవారు సంకల్పం చేసిందనుకోండి, హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః అని శంకరులు సౌందర్యలహరి చేస్తూ, అమ్మా నీ యందు ఒక లక్షణం ఉంది. అది ఏమిటి అంటే, మన్మధుడికి గొప్ప శక్తిని ఇచ్చేశావు నీ యొక్క కడగంటి చూపు చేత. ఇప్పుడు ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప ముని కానివ్వండి, ఎంత గొప్ప తపస్సు చేసినవాడు కానివ్వండి, ఈయన బాణం కాని పడిందా ఆయన మనస్సు కదిలి ఆయన యొక్క తేజస్సు కింద పడిపోతుంది.